ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో సహాయక చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించడానికి ప్రస్తుతం సహాయ చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రికే చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇక్కడ చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు అవసరమైనటువంటి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నిన్న రాత్రి నుంచి మొత్తం ఈ సహాయ చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మొత్తం 4 టీంలు వచ్చాయి ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించి. సుమారు 150 మంది వరకు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం నాయకత్వం వహించేటువంటి కమాండర్లు ఆఫీసర్లు లోపలికి వెళ్ళి రావడం జరిగింది సొరంగ మార్గం లోపలికి. ఈ సొరంగ మార్గం లోపలికి వెళ్ళినప్పుడు లోపల పరిస్థితిని కూడా వాళ్ళు వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ సుమారు 14 కిలోమీటర్ల మైలురాయి వద్ద మనకు ఈ ప్రమాదం అనేది జరిగింది. అయితే సుమారు 11 కిలోమీటర్ల వరకు వీళ్ళంతా కూడా అంటే కాలినడకన మనకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ కాలినడకన వెళ్ళిన తర్వాత 11 కిలోమీటర్ల తర్వాత మొత్తం నీరంతా కూడా నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నేపథ్యంలో పైనుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి అంటే ఈ స్లైడ్స్ అన్నింటినీ బయటికి తీసుకొచ్చేటువంటి దాని మించి వాళ్ళు నీళ్లు ఉన్న నీళ్లు ఉన్న చోటు నుంచి టన్నల్ బోరింగ్ మిషన్ వరకు దీని మీదనే వెళ్ళడం జరిగింది. టన్నల్ బోరింగ్ మిషన్ యొక్క వెనుక ఉన్నటువంటి భాగం కూడా మొత్తం పూర్తిగా దెబ్బతిని ఉందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టన్నల్ బోరింగ్ మిషన్కు రెండు వైపులా కూడా ఆ మట్టి అంతా కూడా అంటే కొండ చర్యలు లాంటివి మట్టి అంతా కూడా మొత్తం కూరుకుపోయి ఉంది. రెగ్యులర్గా వాటర్ అనేది వస్తూనే ఉంది. దీంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు మట్టి కూలకుండా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి సెగ్మెంట్స్ అని అంటారు. వీటిని ఇప్పుడు మనకు కనిపించేటివి సెగ్మెంట్స్ అంటారు. ఈ సెగ్మెంట్లని ఎక్కడైతే టన్నల్ బోరింగ్ మిషన్ తవ్వుతుందో ఆ తవ్విన చోట మట్టి రాలకుండా రాళ్ళు కింద పడకుండా నీళ్లు రాకుండా ఈ సెగ్మెంట్లను అరేంజ్ చేస్తారు. ఇలా అరేంజ్ చేసినటువంటి సెగ్మెంట్లు కూడా ఈ టన్నల్ బోరింగ్ మిషన్ వద్ద పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యి కిందికి కూరుకుపోయినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ టన్నల్ బోరింగ్ మిషన్కు ముందు సుమారు 100 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి వీళ్ళంతా అంచనా వేస్తున్నారు. కొందరు కొంతవరకు మాత్రమే వెళ్తున్నారు, కొందరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మట్టిని తోడివేసి బయటికి పంపించాలి, అక్కడ కూరుకుపోయినటువంటి నీటిని తోడివేసి బయటికి పంపించాలి. అలాగే మళ్ళోసారి మట్టి కూలకుండా చర్యలు చేపట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మనకు లోపల ఏం జరిగింది, వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. సురక్షితంగా బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సహాయ చర్యలు ఇంకా అంటే ఈ రోజు మొత్తం కూడా కొనసాగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ఈ చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించడానికి చేస్తున్నటువంటి ఏర్పాట్ల పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.